ఇలా గాఢ శ్వాస అంటుంటాం. సిద్ధం కండి అని కాశం కనపడగానే గాలి బాగా తీసుకొని వదలకుండా ఆపుతాం. స్టార్ట్ ఉద్యాన బంధన అని చెప్పగానే కపాలభాతి సౌండ్ చేస్తూ ప్రెషర్ కుక్కర్లో ప్రెషర్గా ఉంచినట్టుగా ముక్కు చేరుతున్నట్లుగా గడ్డం ఛాతీ కారించి పొట్టని శూన్యంలో ఉంచాలి. చూడండి, గాలి తీసుకున్నాను సిద్ధం కండి అనగానే స్టార్ట్ ఉద్యాన బంధన అనగానే పొట్ట కండరాలు మ్యాక్సిమం లోపలికి లాగి శూన్యంలో అట్లే ఉంచి గడ్డ ఛాతీ కానించి ఉండిపోవాలి. స్టాప్ అని చెప్పగానే మళ్ళీ తలపైకెత్తి బలంగా గాలి తీసుకోవాలి. కారణం శూన్యంలో ఉండటం వలన ఆ పెదప శూన్యం నుంచి బయటకు వచ్చినప్పుడు గాఢ శ్వాసనే తీసుకోవాలి. అంటే స్టార్ట్ స్టాప్ రెండు కాషలు వస్తాయి. స్టార్ట్ అని చెప్పగానే లోపల ఉన్న గాలిని బయటికి నెట్టేసి శూన్యంలో ఉంచడాన్ని ఉద్యాన బంధన, బంధించాలి, లోపల ఉన్న శూన్యాన్ని బిగబెట్టాలి. మళ్ళీ స్టాప్ అని చెప్పగానే మళ్ళీ తల పైకెత్తి అప్పటిదాకా ఊపిరితిత్తుల గాలి అందలేదు కాబట్టి బలంగా గాలి తీసుకొని వదులుతూ ఉండాలి. ఇప్పుడు కాషం లేకుండా చేతి చూపిస్తాను, చూడండి. ఇది గాఢ శ్వాస చేస్తూ ఉన్నానన్నమాట. ఇది సిద్ధమయ్యానమాట. స్టార్ట్ అని చేస్తున్నాను అన్నమాట. Stop.